పిల్ల అగ్గిపుల్ల సబ్బుబిళ్ళ కాదేది కవిత కనర్హం అన్నారు మహాకవి శ్రీశ్రీ. రాజకీయాలు కూడా ఇప్పుడు అలాగే మారిపోయాయి అంటున్నారు. తమ రాజకీయ ప్రత్యర్థులను దెబ్బతీయడానికి చిత్ర విచిత్ర అస్త్రాలు ప్రయోగిస్తున్నారు నేతలు. ఒక సినిమాలోని ఒక డైలాగ్ ఉంటుంది, నీ ఇంటికి వస్తా నీ నట్టింటికి వస్తా అనే ఫేమస్ డైలాగ్ ఇప్పుడు పాలిటిక్స్ లో రిపీట్ అయింది. ఆ జిల్లాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం మంటలు రేపింది. దీంతో బాజాప్తాగా నీ ఇంటికి వస్తా అంటూ వైసీపీ నేతపై శివాలెత్తిపోతున్నారు టీడీపీ లీడర్. ప్రత్యర్థులు ఏకంగా తన ఇంటికే గురి పెట్టడంతో వైసీపీ నేత అవాక్కైపోయారట. ఇంతకీ ఈ రాజకీయం ఏ జిల్లాలో జరుగుతోంది? ఎవరా నేతలు? ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే మధ్య ఇంటి రాజకీయం సెగలు పుట్టిస్తోంది. నిన్నటి వరకు సవాళ్లు ప్రతి సవాళ్లతో మాటల యుద్ధం మంటలు పుట్టించింది. అది కాస్త ఏకంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే అద్దెకు ఉంటున్న ఇంటినే అధికార పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు చేయడానికి దారితీసింది. ఇది కాస్త రాజకీయాల్లో కొత్త ట్రెండ్కు దారితీసినట్టయింది. గెలిచిన 3 నెలలకే ఆ ఎమ్మెల్యే 7 కోట్ల రూపాయల విల్లా, ఇతర ఆస్తులు కూడబెట్టారని మాజీ ఎమ్మెల్యే ఆరోపిస్తే, అవన్నీ ఎందుకు, నువ్వు అద్దెకుంటున్న ఇంటిని కొన్నానంటూ షాక్ ఇచ్చారు ఆ అధికార పార్టీ ఎమ్మెల్యే. టీడీపీ ఎమ్మెల్యే కొనుగోలు చేసిన ఇంట్లో ఇప్పుడు ఉండాలా, ఖాళీ చేసి వెళ్లిపోవాలా అని ఆ మాజీ ఎమ్మెల్యే ఆలోచిస్తున్నారట. అనంతపురం రాజకీయాలు ఎప్పుడూ హాట్ గానే సాగుతాయి. అయితే ఈసారి ఏకంగా ఒక మాజీ ఎమ్మెల్యే అద్దెకు ఉంటున్న ఇల్లే రాజకీయాలకు క్యారఫ్ అడ్రస్ గా మారింది. వైసీపీ నేత రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఊహించని షాక్ ఇచ్చారు. అనంతపురంలో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దెకు ఉంటున్న ఇంటిని ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. దీంతో జిల్లా రాజకీయాల్లో సరికొత్త రగడ మొదలైంది. ఇప్పుడు తోపుదుర్తి ఆ ఇల్లు ఖాళీ చేస్తారా, లేక అదే ఇంట్లో ఉంటూ రాజకీయం చేస్తారా అని చర్చ జరుగుతుంది. రాజకీయాల్లో ప్రత్యర్థులను దెబ్బ కొట్టడానికి రకరకాల వ్యూహాలు చూస్తుంటాం. కానీ తన రాజకీయ ప్రత్యర్థి అద్దెకుంటున్న ఇంటినే కొనుగోలు చేసి షాక్ ఇవ్వడం బహుశా ఇదే మొదటిసారి అంటున్నాయి లోకల్ పొలిటికల్ సర్కిల్స్. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ప్రస్తుతం అనంతపురంలోనే రామ్నగర్ లో అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అయితే అనూహ్యంగా ఆ ఇంటిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కొనుగోలు చేశారు. వాస్తవానికి మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుకు తోపుదుర్తి అద్దెకు ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసే ఆలోచన లేదట. గత కొద్ది రోజులుగా తోపుదుర్తి టీడీపీ ఎమ్మెల్యేలు సవాళ్లు ప్రతి సవాళ్లు విసురుకుంటున్నారు. తన హత్యకు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు కుట్ర పన్నారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ఈ కుట్ర వెనుక మంత్రి నారా లోకేష్ ఉన్నారని తోపుదుర్తి ఆరోపణలు చేశారు. తోపుదుర్తి కామెంట్లకు మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు కౌంటర్ ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేగా గెలిచిన 3 నెలలకే అనంతపురంలో 7 కోట్ల రూపాయల విల్లాను ఎంఎస్ రాజు కొన్నారని తోపుదుర్తి ఆరోపించారు. ఆరోపణలు నిరూపించకపోతే తోపుదుర్తి ఇంటికి వెళ్లి బుద్ధి చెబుతానని ఎంఎస్ రాజు హెచ్చరించారు. ఆ తర్వాత ఇష్యూ కొత్త టర్న్ తీసుకుంది. గత 7 ఏళ్లుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అద్దె చెల్లించడం లేదంటూ ఆరోపించిన ఇంటి యజమాని తన ఇంటిని ఎంఎస్ రాజుకు అమ్మారు. 2 కోట్ల 85 లక్షల రూపాయలకు ఇంటిని కొనుగోలు చేస్తున్నట్టు అగ్రిమెంట్ చేసుకుని 71 లక్షల రూపాయల అడ్వాన్స్ కట్టినట్లు ఎంఎస్ రాజు స్వయంగా ప్రకటించారు. దీంతో తోపుదుర్తికి షాక్ తగిలినట్టయింది. 15 రోజుల్లో మిగిలిన డబ్బు కూడా కట్టి ఇంటిని రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని, తోపుదుర్తి నుంచి ఆ ఇంటి యజమానికి విముక్తి కల్పిస్తానన్నారు ఎంఎస్ రాజు. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన పని రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇంటిని కొనుగోలు చేయడమే కాకుండా ఎంఎస్ రాజు ఇచ్చిన పొలిటికల్ పంచ్ తోపుదుర్తికి గట్టిగానే తగిలిందని లోకల్ టాక్. ఇల్లు ఖాళీ చేయమని తాను ప్రకాష్ రెడ్డిని అడగనని, కానీ ఆత్మాభిమానం ఉంటే ఇల్లు ఖాళీ చేస్తారని టీడీపీ ఎమ్మెల్యే చేసిన కామెంట్లు మరింత కాకరేపుతున్నాయట. మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు చేసిన పనితో తోపుదుర్తి సెల్ఫ్ డిఫెన్స్ లో పడినట్టు తెలుస్తోంది. ఆత్మాభిమానం కోసం ఇల్లు ఖాళీ చేయడమే బెటర్ అనే ఆలోచనకు ఆయన వచ్చినట్టు అనుచరులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయన కొత్త ఇల్లు వెతికే పనిలో పడ్డారంటున్నారు. అయితే తోపుదుర్తికి మరో షాక్ ఎదురైందని చెబుతున్నారు. తోపుదుర్తి ఇంటి అద్దె చెల్లించారనే ప్రచారం జరగడంతో అనంతపురంలో ఆయనకు ఇల్లు అద్దెకి ఇచ్చేందుకు ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. అద్దె కట్టరేమో అనే భయంతో కొందరు, మాజీ ఎమ్మెల్యేతో గొడవ ఎందుకని మరికొందరు ఆయనకు ఇంటిని అద్దెకిచ్చేందుకు వెనకడుగు వేస్తున్నట్టు లోకల్ టాక్. రాప్తాడ్లో పొలిటికల్ హీట్ పెంచిన తోపుదుర్తి వర్సెస్ పరిటాల ఎపిసోడ్ కాస్త ఇప్పుడు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఎంట్రీతో సరికొత్త మలుపులు తిరిగింది. ఈ ఇంటి రాజకీయ వివాదం ఎటు దారి తీస్తుందోనని లోకల్ పొలిటికల్ సర్కిల్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి.